ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము రెండవ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 14 నుంచి 20 వచనములు నేను ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని అందించబోతూ ఉంటున్నాను. అందులో నుంచి ఒక వచనాన్ని మనము చదువుకుందాం. రెండవ రాజులు 23వ అధ్యాయం 19 వచనాన్ని మనం చదువుకుందాం. ఇజ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కొవ్వు పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషియా తీసివేసి తాను బేతేల్లో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో యోషియా రాజు గురించి ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. యోషియా రాజులో ఉన్నటువంటి ఆ మంచి గుణలక్షణం ఈ రోజు మనము ధ్యానం చేసుకుని పోతూ ఉంటున్నాం. యోషియా రాజు అనగా స్వస్థపరచువాడు అని అర్థం. యోషియా తండ్రి పేరు ఆమోను. ఆమోను అనగా ధైర్యశాలి. ఈయన యోషియా తండ్రి ఆమోన్ రాజు మంచి రాజు కాదు, ఆయన చెడ్డ రాజు అని మనకు చరిత్రలో మనకు ఆ చూపిస్తూ ఉంటున్నాడు దేవుడు. అదేవిధంగా యోషియా తల్లి ఎదీదా అనే వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. 22వ అధ్యాయంలో ఈ మాట మొదటి 2 వచనాల్లో మనము చూస్తుంటున్నాం. ఈ యోషియా తన తండ్రి చనిపోయిన తర్వాత 8 సంవత్సరముల వయసులో రాజు అయినట్లుగా 2వ రాజుల గ్రంథం 22:1-2 వచనంలో మనం చూస్తుంటున్నాం. ఆ దినాల్లో రాజు చనిపోయిన తర్వాత అతని పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ వయసులో ఉన్నా కానీ కూడా అతనిని రాజుగా ఏర్పాటు చేయడం రాజరీకపు హక్కుగా ఉన్నట్లుగా మనము గుర్తిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క యోషియా రాజు యొక్క తండ్రి ఆమోను చెడ్డవాడు కాబట్టి, దేవునికి అయిష్టంగా అతను జీవించాడు కాబట్టి ఏం చేసిందంటే ఆయన ఆమోను సేవకులే అతని మీద కుట్ర చేసి అతనిని చంపేసినట్లుగా ఈ యొక్క 2 రాజుల 22వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం. 21-22 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. కుట్ర చేయడం, ఎందుకంటే ఆయన దేవునికి ఎంతో అయిష్టంగా జీవించినాడు. ఇజ్రాయెల్ ఎంతగానో బాధించినాడు కాబట్టి ఆయన సేవకులే ఒక ప్లాన్ చేసి చంపినట్లుగా దీనికి లేఖ భాగం చూస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధ లేఖన భాగం నుంచి యోషియా రాజు యొక్క గుణలక్షణములు అనేటటువంటి అంశం మీద మనం దీని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోషియా రాజు యొక్క గుణలక్షణాలు. మొట్టమొదటి గుణలక్షణము యోషియా రాజులో ఉన్నటువంటి మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే చెడును సహించేవాడు కాడు. ఆయనలో ఉన్నటువంటి మంచి గుణలక్షణము చెడును సహించేవాడు కాడు. తండ్రి ఎంతో చెడ్డవాడు అయినప్పటికీ కూడా ఆయన కడుపులో పుట్టినటువంటి యోషియా నిజంగా తండ్రి మాదిరిగా చెడ్డవానిగా ఆయన జీవించలేకపోయి ఉంటున్నాడు. కానీ దేవునికి ఇష్టానుసారంగా యోషియా మంచి క్రియలు కలిగి దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. 2వ రాజు 23:19 ఇతర దేవతల యొక్క బలిపీఠములను దేవునికి అయిష్టమైన ఆసక్తికరమైన ఇతర దేవతలకు బలిపీఠములను కాల్చి వేసెను అని దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. 23వ అధ్యాయం 16వ వచనంలో శవముల శల్యములను తీసి కాల్చి వేసెను. దీన్ని బట్టి చూస్తే చెడును సహించేవాడు కాడు యోషియా రాజు. మంచి గుణలక్షణములు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకోటి రెండో రాజు 23-24 వచనంలో కర్ణ పిశాచి చేతబడి సంబంధించినటువంటి వాటినన్నిటి కూడా వారందరినీ కూడా వాటినన్నిటిని దానికి సంబంధించిన వారందరూ కూడా ఆ దేశంలో ఉండకుండా తరిమి కొట్టినట్లుగా మన చేతబడి చేసిన కర్ణ పిశాచి సంబంధించిన వారి అందరినీ కూడా తరిమి కొట్టినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసాం. ఆయన రాజు అయిన తర్వాత తన యొక్క దేశంలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన వాటన్నిటి కూడా తీసివేశాడు, కాల్చివేశాడు. వాటికి సంబంధించిన వారందరి కూడా తరిమి కొట్టినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యోషియా రాజు జీవితాన్ని బట్టి దేవుని మీద మనందరూ కూడా చెడును అసహించుకునే వారుగా మనం ఉండాలి. చెడును ఇందులో చాలా మంది చూస్తే చెడును ఎక్కువగా ఇష్టపడే వారిని మనం చూస్తుంటున్నాం. చెడును ఇష్టపడుతూ చెడుకు ఆకర్షితులై ఎంతో దేవునికి
అయిష్టమైన జీవితాన్ని ఎంతో మంది జీవిస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. యోషీయా రాజు వయసులో చిన్నవాడే. కానీ దేవునికి మహిమకరంగా తన యొక్క రాజరి రాజ రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ సమయంలో దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని కొనసాగించినట్టు పరిపాలన కొనసాగించడం మనం చూస్తుంటున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, సేవకునిగా ఉన్నా, ఒక సంఘ పెద్దగా ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఎలాంటి స్థాయిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, మనము చెడుకు సహకరించేవారుగా కాకుండా, చెడును అసహించుకునేటటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. యోషియా రాజు మాదిరిగా చెడును అసహించుకోవాలి. చెడును మనము తీసివేసుకోవాలి అని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడా, చెడు విషయంలో నిజంగా మనం ఆకర్షితులై ఉన్నామా? చెడు విషయంలో మనము నన్నెవరు చూస్తారులే, నేనేం చేసినా అని అనుకుంటున్నామేమో. కానీ దేవుడు చూస్తూ ఉంటున్నాడు. చిన్న వయసులో ఉన్నటువంటి యోషియా రాజు చెడును అసహించుకుని వాటికి సంబంధించిన వాటన్నిటి కాల్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారందరినీ తరిమి తరిమి కొట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నీవు నేను కూడా దేవుని బిడ్డలం అందరం కూడా చెడును అసహించుకొని చెడుకు మనము దూరంగా ఉండాలి. చెడుకు మనము దూరంగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవదిగా యోషియా రాజు ఇజ్రాయేలీయులకు చెందినటువంటి విగ్రహములన్నిటిని తీసి పారవేసినట్లుగా మనం చూస్తాం. రెండవ దినవృత్తాంత గ్రంథము 34వ అధ్యాయము 33 వచనంలో మనం చూస్తుంటున్నాం. ఇజ్రాయేలుకు సంబంధించిన విగ్రహాలన్నిటిని కూడా ఆయన తీసేసి మనం చూస్తుంటున్నాం. యెహోవానే సేవించినట్లుగా, యెహోవానే యోషియా రాజు ఆరాధించినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. యెహోవానే స్తుతించాడు. ఆయన వేరే ఇతర దేవతల విషయంలో ఆయన ఎవరిని కూడా ఆయన ఆరాధించలేదు. ఇతర దేవతలకు విగ్రహారాధన కూడా ఏమి కూడా ఆయన చేయలేదు. యెహోవానే ఆయన స్తుతించినట్లుగా, యెహోవానే ఆరాధించినట్లుగా, యెహోవానే గనపరిచిన మనం చూస్తుంటున్నాం. యోషియా రాజు విగ్రహములన్నిటిని కూడా పారవేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలా మంది జీవితాలలో ఎన్నో విగ్రహాలు మనం చూస్తుంటున్నాం. చాలా మంది హృదయాలలో ఎన్నో విగ్రహము అంటే దేవుని కంటే నీవు దేన్ని ఎక్కువగా ప్రేమించినా మనము విగ్రహారాధికులమని దేవుని యొక్క వాక్యబోధన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. దేవుని కంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమించిన విగ్రహారాధన చేసిన వారమే అని దీని యొక్క లేఖన బోధన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యంలో యోషియా రాజు యెహోవానే ఆరాధించినట్లు మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క లేవు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి కింద నీళ్ళుంది కానీ, ఏ విగ్రహం చేసుకొనకూడదు. అటు పూజకుడు చెప్పినట్లుగా నీవు నేను అందరం కూడా యెహోవానే మనము ఆరాధించాలి. వేరే లోక సంబంధమైన వాటి విషయంలో ఎక్కువగా మనం డబ్బు అంటే చాలా మందికి ప్రేమ. అధికారం అంటే ఎంతో ఆశ. నిజంగా ఉన్నతమైన పదవులు కావాలని ఎంతో ఆశపడుతుంటారు. దేవుని కంటే ఎక్కువగా ఇతర వాటిని ప్రేమించే విషయంలో మనము చాలా ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటాం. దేవుని కంటే ఎక్కువ మన కడుపున పుట్టిన పిల్లలు కూడా మనం ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా. దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుందని దేవుని యొక్క లేఖ మనం చూస్తుంటున్నాం. ఈ 8 సంవత్సరముల వయసులో ఆయన యెహోవాను ఆరాధించేటి బిడ్డగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒక చిన్న బాలుడంట 8 సంవత్సరాల వయసులో దేవుని ఆరాధించినటువంటి వాడు. చాలా చక్కగా పాటలు పాడేటువంటి వాడు. అతని యొక్క తల్లిదండ్రులంట మా కుమారుడిని మంచిగా సింగర్ చేయాలి. మంచిగా ఒక ఆర్కెస్ట్రా టీమ్ పెట్టాలి. మంచిగా దేవుని కొరకు పాటలు పాడడానికి మా కుమారుడిని మేము బాగా ఆహ్, ప్రిపేర్ చేయాలి అనే ఉద్దేశ్యంతో దానికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ తీసుకొచ్చి తమ కుమారునికి మంచిగా పాటలు పాడడానికి ఎంతగానో తల్లిదండ్రులు సహాయం చేసి అన్ని విషయాల్లో సహాయం చేస్తుంటున్నారు. ఆ బాలుడు ఎంతో చక్కని స్వరంతో దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఒకరోజు ఏమైందంటే అనుకోకుండా అతని యొక్క మాటలు పడిపోయినాయంట. ఆ పిల్లోనికి ఆహ్, అనుకోకుండా మాటలు పడిపోయినాయి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల్లిదండ్రుల ఆశనేమో ఒక మంచి సింగర్‌గా అతను చూడాలి అనే తల్లిదండ్రుల ఆశ ఉన్నది. ఆ అబ్బాయి కూడా దేవుని ఆరాధించాలి అనేటువంటి ఎంతో ఆశ, ఎంతో ఆసక్తి మనము చూస్తూ ఉంటున్నాం. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు.
హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేశారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత చివరికి మళ్ళీ కొన్ని రోజులు అట్లా తిరిగిన తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆఖరికి డాక్టర్ గారు ఏం చేశారంటే ఈ పిల్లోనికి ఆ నాలుక నుంచి రక్తం కూడా కారడం స్టార్ట్ అయిందంట. రక్తం కారడం స్టార్ట్ అయింది. ఈ పిల్లోడు ఏం చేయాలి? అప్పుడు డాక్టర్ గారు చెప్పారంటే పిల్లోనికి ఆపరేషన్ చేసి నాలుక తీసేయాలి. ఎప్పటికి కూడా మాటలు రావు అని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క వేదన అంతా అయితే కాదు. ఎంతో సతమతం అవుతుండ్రు. ఎంతో టెన్షన్ పడుతున్నారు. అయ్యో! నా కుమారుని దేవుని ఆరాధించాలి. నా కుమారు యొక్క నాలుక ద్వారా మంచి చక్కని పాటలు పాడాలని ఆశ కలిగినామని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎంతో విలువలాడిపోయారు. ఏడ్చారు. ఒక టైం చెప్పారు. పలానా టైంకి మీరు రాండి. కొన్ని రోజులు మందులు వాడండి. మళ్ళా రాండి. టెస్టులు చేసి ఆపరేషన్ చేద్దాము. చివరిగా ఇంక కొన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్ గారు తెలియపరిచారు. సరే అని చెప్పి తల్లిదండ్రులు వెళ్ళారు. ఆ డాక్టర్ గారు చెప్పిన టైంకు మరలా హాస్పిటల్ తీసుకొనొచ్చారు. ఇప్పుడు హాస్పిటల్‌కి ఆపరేషన్ చేసేటప్పుడు ఏమేం టెస్టులు చేయాలనో, ఆ టెస్టులన్నీ కూడా చేయించాడు డాక్టర్ గారు. అప్పుడు ఆ డాక్టర్ గారు చే చే టెస్టులన్నీ చేయించిన తర్వాత ఆ అబ్బాయికి ఒక టైం ఇచ్చారు. ఏదో మందులు వాడని చివరిగా మీ అమ్మ, నాన్నలతో ఇంక నీకు ఆపరేషన్ చేస్తాము. నీ నాలుక తీసేస్తాం కాబట్టి కొంచెం మెల్లగా మీ అమ్మ, నాన్నతో చివరిగా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కొంచెం మెల్లని స్వరంతో మెల్లగా మీ అమ్మ, నాన్నతో మాట్లాడని డాక్టర్ గారు చెప్తారు. ఇంక తల్లిదండ్రులు బాగా ఏడుస్తూ ఉంటున్నారు. తల్లిదండ్రులు బాగా విలవిల్లాడిపోతూ ఉంటున్నారు. ఆ పిల్లోనికి 10 నిమిషాలు టైమ్ ఇచ్చారు తల్లిదండ్రుల దగ్గర మాట్లాడడానికి. ఆ బాబు ఏం చేసిండంటే తల్లిదండ్రుల దగ్గర మాట్లాడకుండా అలా కూర్చొని అందరూ కూర్చొని, "నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా నాలుక యెహోవాను సన్నుతించుమని" గట్టిగా కేకలు వేసి చిన్న పిల్లాడు 8 సంవత్సరాల పిల్లాడు బాగా అరిచాడు. ఆ డాక్టర్ గారు నాస్తికుడు. పెద్ద డాక్టర్ ఆయన. చాలా సీనియర్ మోస్ట్ ఆయన. అరే బాబేంది నేను తల్లిదండ్రులతో మాట్లాడమని కొంచెం ఏదో మాట విషయంలో నేను సాయం చేస్తే కొంచెం స్వరం పెట్టి మాట్లాడమని చెప్తే, ఈ పిల్లోడేంది యెహోవాను స్తుతించండి అని చెప్పి అతను చాలా భయంకరంగా కోపపడతాడు. యెహోవాను స్తుతించనని అన్న తర్వాత కొద్ది నిమిషములకు ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇచ్చినటువంటి ఆహ్, ఆపరేషన్ సమయంలో ఆ టెస్ట్‌ల విషయంలో ఆ రిపోర్ట్స్ తీసుకొనొచ్చినప్పుడు ఆ నర్స్ ఆ రిపోర్ట్స్ తీసి డాక్టర్‌కిచ్చినప్పుడు పిల్లోడు దేవుని స్తుతించిన తర్వాత ఆ రిపోర్ట్స్‌లో చూస్తే అసలు ఆ డాక్టర్ గారు చాలా వండర్ అయితాడు. చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి రిపోర్ట్స్ ఇంతకుముందు రిపోర్ట్స్ అలాగున్నాయి. ఈ రిపోర్ట్స్ ఏంటి? అసలు ఈ రిపోర్ట్స్‌ని బట్టి చూస్తే ఆపరేషన్ అవసరం లేదు. పిల్లోడు చక్కగా మాట్లాడతారని జెప్పి అతని మనసులో ఆహ్, ఆహ్, ఎంత ఎట్లా ఏంటి ఆశ్చర్యం అని చెప్పి డాక్టర్ గారు మరల టెస్ట్‌కి పంపిస్తాడు. మరల టెస్ట్ పంపిస్తే మరల కూడా అదే రిపోర్ట్ వచ్చేసింది. అట్లా 3 సార్లు టెస్ట్‌లకి పంపిస్తే అదే రిపోర్ట్ సేమ్ రిపోర్ట్ వచ్చేసింది. అంటే అతనికేం ఆపరేషన్ అవసరం లేదు. మంచి నార్మల్ రిపోర్ట్ వచ్చేసేసింది. అప్పుడు ఆ డాక్టర్ గారు లేచి తన కుర్చీ లేచి జీసస్ ఈస్ ద గ్రేట్ అని గట్టిగా అరిచాడు. ఆ డాక్టర్ గారు కూడా ఈ అబ్బాయితో పాటు ఆయన కూడా యెహోవాను స్తుతించండి. యెహోవా నామమును ఘనపరచండి. యెహోవా దేవుడు గొప్ప దేవుడు. యేసయ్య గొప్ప దేవుడని గొప్పగా ఆయన చెప్పగలిగి ఉంటున్నాడు ఆ డాక్టర్ గారు. ఆ చిన్న అబ్బాయి యొక్క స్థుతి ద్వారా, ఆరాధన ద్వారా గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. డాక్టర్‌లు ఆయన నాస్తికుడు. ఆయన మారుమనసు పొందాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ చిన్న బాబు యొక్క సాక్ష్యం బట్టి, ఆరాధనను బట్టి అంత గొప్ప కార్యము దేవుడు చేయగలిగి ఉంటున్నాడు. కాబట్టి 8 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఆరాధిస్తూ ఉంటారు కానీ, ఎంతో వయసులో పెద్దవారైనటువంటి వారు కూడా దేవుని ఆరాధన విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. దేవుని ఆరాధించలేని పరిస్థితి, దేవుని స్తుతించలేని పరిస్థితిలో ఎంతో మంది నేటి ప్రజలు ఉంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. 8 8 వయసులో ఉన్నటువంటి ఆ యోషియా రాజులో దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయటంలో మనం చూసొచ్చున్నాం. ఆరాధన దేవుడిని యేసయ్యని, యెహోవానే ఆరాధించినటువంటి గొప్ప వ్యక్తిగా
మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. దేవుని స్తుతించే వారుగా ఉండాలి. మనము మనలో ఉన్నటువంటి విగ్రహములను, లోక సంబంధమైనటువంటి ఆశయాలను, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి ఆ మనస్తత్వమును, అలాంటి లక్షణములను మనము తీసివేసుకోవాలి. యేసయ్యనే మనము ఆరాధించాలి. యేసయ్య తప్ప మనకు వేరొక దేవుడు. యేసయ్య కంటే మనము వేరే వారిని, వేరే వాటిని దేన్ని కూడా మనము ఎక్కువగా ప్రేమించకూడదని, ఒకవేళ ఆ విధంగా నువ్వు ప్రేమిస్తే విగ్రహారాధన చేస్తున్నావు అనే విషయాన్ని గ్రహించాలని దేవుడు మనతో జ్ఞాపకం చేసిన యోషియా రాజులో మొట్టమొదటిలో చెడును అసహించుకునే జీవితం మనం చూసాం. రెండవదిగా ఆయన యోషియా రాజు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి విగ్రహములన్నీ కూడా తీసివేసినట్లుగా దేవుని ఆరాధించే వ్యక్తిగా మనము చూస్తుంటున్నాం. మనలో ఉన్నటువంటి విగ్రహములను, మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన ఆశతో కూడినటువంటి ఆ యొక్క లోకాశలను, మనలో ఉన్నటువంటి అయిష్టం అన్ని కూడా తీసేసుకొని, విగ్రహాలను కూడా తీసేసుకొని, యోషియా రాజు మాదిరిగా దేవుని మనము ఆరాధించాలని జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. మూడవదిగా యోషియా రాజులో ఉన్నటువంటి మూడవ లక్షణం, చివరి లక్షణం ఏంటంటే యోషియా తన మందలో నుండి ముఖ్యమైన వాటిలో నుండి 30,000 గొర్రె మేకలను, 3,000 కోడెలను పస్కా పండుగ సమయంలో ఇజ్రాయేలుకు ఇచ్చినట్లుగా అందరి నిమిత్తం పస్కా పండుగ సమయంలో ఇజ్రాయేల్ కొరకు ఇచ్చినట్లుగా మనం చూసుకుంటాం. పస్కా అనగా అపరాధ పాప పరిహారార్థ బలి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. పస్కా అనగా అపరాధ పాప పరిహారార్థ బలి. యోషియాకు ఏమి తెలియని వయసు, కానీ దేవుని ఆత్మతో నింపబడినందువలన ఆ విధంగా చేసిన మనం చూస్తుంటున్నాం. చిన్న వయసులోనే దేవుని ఆత్మతో నింపబడినాడు. ఆయన లోపల చెడు చేసుకునే జీవితం ఉంది. విగ్రహంను తీసివేశాడు. యేసయ్యనే ఆరాధించాడు. మూడవదిగా పస్కా సమయంలో 30,000 గొర్రె మేకలను, 3,000 కోడెలను ఇజ్రాయెల్ యొక్క పస్కా పండుగ సమయంలో అతను అనేకుల యొక్క పాప పరిహారార్థ బలి విషయంలో ఆయన అన్ని వేల గొర్రె మేకలను ఇచ్చినట్లుగా, అన్ని వేల కోడెలను ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తాను మాత్రమే కాదు, తన జనులందరూ కూడా క్షమించబడాలి అని ఆయన బలిగా ఆ జంతువులను అర్పించి మనం చూస్తున్నాం. యోషియా తన ప్రజలందరి కొరకు అపరాధ పాప పరిహారార్థ బలిగా గొర్రె మేకలను ఆ అర్పించినట్లుగా 30,000 గొర్రె మేకలను, 3,000 కోడెలను ఇచ్చినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు ఎంతో యేసయ్య తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు. ఆ పాత నిబంధన కాలంలో అప్పుడు ఎక్కువగా గొర్రె మేకలు అర్పించినట్టు వారు. కానీ కృత నిబంధన కాలానికి వస్తే యేసయ్యనే నీ కొరకు, నా కొరకు ఆయన ఒక్కడే మన పాపముల కొరకు బలిగా అర్పించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సర్వ పాప పరిహారార్థం నిమిత్తము యేసయ్య తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించిన మనం చూస్తుంటున్నాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రునిగా చేయనని దేని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి నేను అందరం కూడా దేవుని కొరకు మనమందరం కూడా ఇచ్చే విషయంలో, దేవుని కొరకు అర్పణ విషయంలో మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. దేవుని కొరకు మనము అర్పణ విషయంలో ఏ విషయం కూడా మనం అర్పణ విషయంలో ఏది కూడా మనం తక్కువ కాకుండా దేవునికి మనము సమర్పించాలి అని మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు కృతజ్ఞత అర్పణ పండుగ ప్రతి సంఘంలో మనము జరిపించే దినాల్లో మనం ఉంటున్నాం. నిజంగా ఇప్పటి నుంచే మనం సిద్ధపడాలి. దేవుని కొరకు మనము అన్ని విషయాల్లో మనం సిద్ధపడాలని జ్ఞాపకం చేయించుకుంటున్నాను. ఇక్కడ యోషియా రాజు తన మందల నుంచి నిజంగా 30,000 గొర్రె మేకలను, 3,000 కోడెలను పస్కా పండుగ సమయంలో ఆయన అర్పణగా అర్పించినట్లుగా మనం చూస్తాం. అనేకుల యొక్క తన ప్రజల యొక్క క్షేమం కొరకు, అనేకుల కొరకు ఆయన బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. నేను అందరం కూడా మన ప్రజల క్షేమం కొరకు అనుదినం కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. చెడును అసహించుకునే వారుగా మనం ఉండాలని దేవుని జ్ఞాపకం చేసి మనలో ఉన్నటువంటి విగ్రహములను, మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన ప్రతిదీ కూడా తీసివేసుకొని దేవునికి మహిమకరంగా మన యొక్క జీవితం కొనసాగించాలని జ్ఞాపకం చేసి 8 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యోషియా రాజు నిజంగా దేవుడు మెచ్చుకునే బిడ్డగా తన జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి ఇష్టమైనటువంటి రాజుగా తన పరిపాలన కొనసాగించాడు. తన తండ్రి
ఆ విధంగా చేయలేదు. తన తండ్రి దేవునికి ఇష్టమైన పరిపాలన చేయలేదు ఆమోను రోజు కానీ, తన కడుపులో పుట్టినటువంటి కుమారుడు యోషియా రాజు తన తండ్రి ఇష్ట ప్రకారం కాకుండా, తన తండ్రి మాదిరి కాకుండా, దేవుని ఇష్ట ప్రకారంగా, దేవునికి మహిమకరంగా తన పరిపాలన కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఆ విధంగా యోషియా రాజు విధంగా నీవు నేను చెడును అసహించుకుని బిడ్డలుగా మనం ఉండాలి. అదేవిధంగా మనలో ఉన్న విగ్రహములను దేవునికి అయిష్టమైనవన్నీ కూడా మనము తీసివేసుకోవాలి. మనము దేవునికి మన హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని, అర్పించుకొని, దేవునికి ఇచ్చే విషయంలో మనము ఏది తక్కువ కాకుండా, ఏది వెనుకంజ వేయకుండా మనం సమృద్ధిగా అర్పించాలి, సమర్పించాలి. అనేకుల క్షేమం కొరకు మనము ప్రార్థన కూడా మనం చేయవలసిన వారమై ఉంటున్నామని దేవుని యొక్క లేఖనం ద్వారా యోషియా జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా మనందరికీ జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయ పరీక్షణ చేసుకుందాం. యోషియా రాజు మాదిరిగా నేను ఇప్పటి నుంచి నా జీవితాన్ని కొనసాగిస్తాను ప్రభావ. చెడును ఆశ్రయించుకుంటాను ప్రభావ. నాలో ఉన్న విగ్రహం తీసివేసుకుని ప్రభావ, నీ కొరకు నన్ను నేను సమర్పించుకొని ప్రభావ, నాయనా నీ కొరకు నా జీవితాన్ని ప్రభావ నేను కొనసాగిస్తాను ప్రభావ. నేను ఆరాధిస్తాను తండ్రి. నా నాలుక ద్వారా నేను స్తుతిస్తాను ప్రభావ. నేను గణపరుస్తాను ప్రభావ. నాకు సహాయం చేయని దేవుని అర్థం. అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థాంక్